హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. మనం ప్రస్తుతం అయితే బంజారా హిల్స్లో ఉన్నాం. బంజారా హిల్స్ జలగం వెంగళలో పార్క్ బిసైడ్ రోడ్లో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ మొత్తం ఫుట్పాత్ని ఎంక్రోచ్మెంట్లోకి తీసుకొని ఇక్కడ పెద్ద భారీ హౌస్ కట్టారు. హౌస్ అండ్ నీళ్ళ ట్యాంక్ ఒకటి కట్టడం జరిగింది. సో ఇది ఫుట్పాత్ కోసం వాడాల్సిన ఏరియా. సో ఈ రోడ్లో మొత్తం అటు పక్కన బిల్డింగ్ మొత్తం ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ చేస్తుంది. దాని తర్వాత ఈ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి కంచేసేసి మొత్తం హౌస్ కట్టారు, వాటర్ ట్యాంక్ లాగా కట్టారు. సో ఇది యూటిలిటీ, అంటే ఎవరైనా ప్రజలు నడవడానికి అవసరం అవుతుందని చెప్పేసి ఇచ్చిన ఫుట్పాత్ ఇది. సో ఈ ఫుట్పాత్ పైన వాళ్ళు కంప్లీట్గా ఇలా వాటర్ ట్యాంక్ కట్టేసి అసలు జనాలు ఎవరు నడవడానికి వీలు లేకుండా చేశారు. దట్టు ఈ రోడ్లో మొత్తం అంతా అపార్ట్మెంట్స్లో పార్కింగ్ లేక రోడ్లపైన వ్యాన్లు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, మొత్తం పార్కింగ్ చేసిన పరిస్థితి. సో ఇదే పరిస్థితుల్లో ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఈ పార్క్కి ఎవరు వచ్చినా సరే ఈ రోడ్లలోనే పార్కింగ్ పెట్టడం, ఇక్కడ జనావాసాల మధ్యలో ఈ పార్క్కి సంబంధించి ఈ ఏరియాలో ఉన్న పార్కింగ్ లేకపోవడం వల్ల ఈ రోడ్లన్నీ బ్లాక్ చేయడం వల్ల ఈ ఫుట్పాత్స్ మీద నడవాల్సిన ప్రజలు కూడా ఫుట్పాత్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇది అపార్ట్మెంట్ వచ్చేసి శిల్ప పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్ అని ఉంది. సో శిల్ప పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ ఎవరు రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో లేరు. సో దీనికి సంబంధించి బంజారా హిల్స్ ఏసీపీ కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకోవడం జరిగింది. దాని దృష్ట్యా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా మనం ఇక్కడికి వచ్చి విజువల్ కవర్ చేస్తున్నాం. సో ఈ సంపు కట్టడము, ఈ ఫుట్పాత్ల ఎంక్రోచ్మెంటు ఇవన్నీ చాలా ఏరియాస్లో ఉంది. బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీస్ కావచ్చు, ఈ ఏరియా అమీర్పేట ఏరియాస్లో ఉంది. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. మొన్న మనం వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించి మెట్రో పిల్లర్కి ఆనుకొని కడుతున్న సెల్లర్స్ని కూడా తీసాము, కానీ దాని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. ఇది చాలా ఉదాహరణ. మేము రోడ్ పైన వెళ్తుంటే రోడ్ జామ్ అయింది. ఎందుకు జామ్ అయింది, అసలు ఫుట్పాత్ ఎందుకు లేదని చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. సో ఈ ఎంక్రోచ్మెంట్, ఇంత పెద్ద హౌస్ కట్టారు, ఈ ట్యాంక్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, కడుతున్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు ఊడవడానికి కానీ, పార్క్ విషయంలో కానీ, లేదంటే ఏరియాలో విజిటింగ్కి కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్స్ కూడా దీని కింద నుంచి వెళ్ళినాయి. సో వాటి పరిస్థితి ఏంటి, ఈ డ్రైనేజ్ పైప్స్ వెళ్ళినాయి, వాటి పరిస్థితి ఏంటి, వీళ్ళు యథేచ్ఛగా మొత్తం హౌస్ కట్టేసుకొని వాటర్ ట్యాంక్ కట్టుకొని ఎంక్రోచ్మెంట్ మొత్తం కడిలేసేసుకొని అసలుకే సిటీలో పార్కింగ్కి ఏరియాలు లేని పరిస్థితుల్లో ఈ రోడ్లన్నీ వెహికల్ పార్కింగ్లతో నిండిపోతే ఈ ఫుట్పాత్ల మీద నడవాల్సిన ప్రజలకి ఫుట్పాత్లు కూడా ఎంక్రోచ్మెంట్కి గురైతే జిహెచ్ఎంసీ పట్టించుకోని పరిస్థితుల్లో ఎవరికి చెప్పాలనే తెలియని పరిస్థితి. సో ఏసీపీ కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, లేదంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. సో అమ్రపాలి వచ్చిన తర్వాత సమస్యలన్నీ చక్కబడతాయి అనుకున్నాం, అది కూడా ప్రస్తుతం జరగని పరిస్థితి. సో ఎంక్రోచ్మెంట్ ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. మొత్తం డిస్మాండిల్ చేసి ఈ ఫుట్పాత్ని రిట్రీవ్ చేయాలి, మళ్ళీ యథావిధిగా ఈ ఫుట్పాత్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటా ఉన్నారు.